మా పిండి వంటలు రెడీ అయిపోయాయి. హాయ్ అండి. మేమైతే ఈ సంక్రాంతికి పిండి వంటలు వండుకుంటున్నాం. నాకైతే ప్రాసెస్ కోసం, ఇంగ్రీడియంట్స్ కోసం అసలు ఏమీ తెలీదు. మా అమ్మమ్మ చెప్తే మా ఆంటీ గారు, మా అమ్మ రెడీ చేశారు. ఫస్ట్ అయితే బెల్లం చితగ్గొట్టేసుకొని పాకం కోసం రెడీ చేస్తున్నారు. కానీ ఇలా పాకం పట్టడానికి చాలా ఓపిక, సహనం ఉండాలి. లేకపోతే చేయలేం. ఆ పాకం అంతా ఇలా ఉండగా వచ్చేంత వరకు తిప్పుతూనే ఉండాలి. చూసారా ఆ అమ్మమ్మ గారు ఎంత ఓపికతో చేస్తున్నారో. అలా తిప్పుతూ తిప్పుతూ తర్వాత వాటర్లో వేయగానే ఉండ కింద రావాలంట. చూసారా మాకెంత బాగా రౌండ్గా జెల్లీలా వచ్చిందో అలా రావాలంట. తర్వాత మనం ఆడించిన బియ్యాన్ని ఇలా ఉండలు కట్టకుండా ఎప్పటికప్పుడు వేస్తూ కలుపుతూ ఉండాలి. పొర్రపాటున కానీ ఉండలు కట్టాయా అరుసులు రావడం చాలా కష్టమంట అమ్మమ్మగారు చెప్పారు. ఇలా చూడండి ఇక్కడ బెల్లం మొత్తం క్రీమ్లా, బటర్ క్రీమ్లా ఉంది కదా. దాని తర్వాత మొత్తం దించాక ఒక ప్యాకెట్ మంచు నూనె వేశారు. అలా మొత్తం గట్టిగా చపాతీ పిండిలా కలిపేశారు. ఇంకా ఇక్కడ నుంచి ఈజీ ప్రాసెస్సేనండి. అలా బెల్లం ముద్దను తీసుకొని అప్పడంలా చేసేసి వేడివేడిగా మరుగుతున్న మంచి నూనెలో వేసేసి వేపేయడమే. అలా వేపేసి ఈ అరుసులు ఏదో నొక్కుకునేదంట. అది అలా గట్టిగా నొక్కేస్తే ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఇంకా అరుసుల ప్రాసెస్ అయితే అది. ఇప్పుడు ఇందాక ఉన్న బెల్లం ముద్దతోటే పోకుండలు కూడా వేసేసుకో. మేమైతే అరిసెలు అవ్వగానే ఇలా పోకుండలు కూడా వండేసుకున్నాం. పోకుండలు అయిపోగానే జంతికలు కూడా వేసేసుకున్నాం. ఈ విధంగా మా పిండి వంటలన్నీ రెడీ చేసేసుకున్నాం. మీరు కూడా రెడీ చేసుకున్నారా? సో అదేండి మా వంట ముచ్చట్లు. మళ్ళీ నెక్స్ట్ మినీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.